అయితే ఒక స్త్రీ మీదే బురద పోస్తుందంటే ఈరోజు స్త్రీలు ఎలాగున్నారు? పెళ్ళవుతుంది, 3-4 సంవత్సరాల తర్వాత ఇంకా భర్తని అణిసివేస్తుంది. నా మాటే వినాలి అనుకున్న స్టేజ్కి తెచ్చుకుంటుంది కనుక ఆమె ఆశీర్వదించబడలేకపోతుంది. తక్కువ కాలంలోనే భర్తకు దూరం అయిపోతుంది. తక్కువ కాలంలోనే చనిపోతుంది. తక్కువ కాలంలోనే అనేక రకాల శ్రమలు పడుతుంది. ఎందుకు అంటే దేవుణ్ణి ప్రేమించక, దేవుడు మాట వినక, భర్తను ప్రేమించక, భర్తన మాట వినక వెనుదిరిగి భయంకరమైన బాధలు పడిపోతున్నారు స్త్రీలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి స్త్రీ మీరు బాగుండాలనే పరిశుద్ధాత్ముడు ఈ మంచి మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆదికాండంలో అవ్వమ్మ, మన మామగారు తన భర్త మాట వినలేదు, దేవుడు మాట వినలేదు, శపించబడ్డారు. అలాగే జరుగుతుందని అంత్య దినాలలో ఏమైపోతుందో 24వ అధ్యాయం మత్తయి సువార్త పూర్తిగా చదువుకోండి, అర్థమవుతుంది. ఆనాడు జరిగినవే ఈనాడు జరుగుతున్నాయని దేవుడు మాట్లాడాడు. భయంకరం. అయితే నేను కొన్ని మాటలు, అంశం ఏమిటి అంటే, ముందు వీడియో మీరు చూడండి, ఇది కూడా అంశం మీకు చెప్తున్నాను. ఒక సేవ చేసుకున్న ఒక సేవకుడు ఉన్నాడండి. మామూలుగా చెప్తాను అంశం. ఒక సేవకుడికి భార్యగా ఉన్న నీవు భర్త మాట వింటున్నావా? ఈరోజు డైరెక్టర్గా అడుగుతున్నా. భర్త అక్కడ వాక్యం చెప్తుంటే నువ్వు తలూపితే చాలు భర్త మైక్ ఆఫ్ చేసేస్తున్నాడు. అలాంటి వ్యక్తిగా చేసుకున్నావని భర్తని. భర్త ఆ సంఘములో ఏం మాట్లాడాలన్నా నీతో మాట్లాడేకే ఆ యొక్క భర్త సంఘములో మాట్లాడే వ్యక్తిగా నువ్వు చేసుకున్నావా? ఒక మగవాడిని, నీ భర్తని నువ్వు ఒక ఆటబొమ్మగా చూస్తూ నీకు నచ్చినట్టే సేవ చేయిస్తున్నావా? అయితే నువ్వు శాపగ్రస్తురాలివి. ఈరోజు సేవకులుగా చలామణి అవుతున్న స్త్రీలుగా ఉన్న వారు భర్త మాట వినకంటే ఇష్టాసారంగా ఉంటే నువ్వు శపించబడతావు. భర్త ఏం చెప్తే, భర్త అడుగుజాడల్లో నువ్వు నడుచుకుంటే, భర్తకు లోబడితే, భర్తకు భయపడితే, భర్తని ప్రేమిస్తే నీ కుటుంబం దీవించబడతాది. అది ఖచ్చితం. 128వ కీర్తన ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. కేవలము నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ప్రపంచమంతా అంత్య దినాల్లో ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. అలాంటి వారు ముందుకు సాగరని 2 తిమోతి 3వ అధ్యాయంలో ఉంది. ఎవరైతే లోకములో ఉంటారో, ఎవరైతే దేవుడు మాట వినరో అలాంటి వారు ముందుకు సాగరనే ఉంది. ఇక్కడ అంశం ఏమిటి అంటే, సేవకుడు భర్తగా, ఒక సేవకుడు, బాగా వినండి, ఒక సేవకుడు భార్యగా ఉన్న నీవు నీ భర్త మాట వింటున్నావా? అంశం ఇదే. ఒక సేవకుడు భార్యగా ఉన్న నీవు నీ భర్త మాట వింటున్నావా? చూడండి, ఒక సేవకుడు భార్య ఆ సేవకుడు మాట వినకపోతే, పిల్లలు తండ్రి మాట వినకపోతే ఆయన ఎంత బాధపడతాడో నేను మీకు లోతుని జ్ఞాపకం చేస్తున్నా. లోతు ఎంత మంచివాడో ఆ దేశము కోసము, తన భార్య కోసము, తన కూతురులు అల్లుళ్ళు కోసము ఎంతగా తపన పడ్డాడో, ఎంతగా దేవుళ్ళో ఎదుగుతున్నాడో, ఒక నీతిమంతుడిగా ఉన్నాడు గనుక ప్రతిరోజు ఆ ఇంట్లో భార్య మాట వినలేదు. అంటే భార్య మాట అంటే భార్య భర్త మాట వినలేదు, కూతురులు తండ్రి మాట వినలేదు, అల్లుళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ ప్రశాంతంగా ఒక గవిని దగ్గరికి వచ్చి కూర్చొని ఆ దేశము కోసము, ఆ ఊరు కోసము, ఆ కుటుంబం కొరకు ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో దేవదూతలు ఎదురవుతారు.
దేవదూతలు ఎదురవుతారు. ఎందుకు దేవదూతలు ఎదురయ్యారు అంటే ఆ దేవుడు పంపించాడు నీతిమంతుడి దగ్గరికి. ఒక నీతిమంతుడు ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, ఒక నీతిమంతుడు నశించిపోకూడదని ఆ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు గనక ఆ యొక్క లోతు దగ్గరికి దేవదూతలను పంపించినట్టు మనం చూడగలుగుతున్నాం. మీరు ఆదికాండం 19 మొట్టమొదటి వచనం చదువుకోండి. దేవదూతలు స్వయంగా వచ్చారు. అయితే మీరు ఈ మాటలో మీరు చదువుకోండి. ఆదికాండము 19వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు, 15, 16, 17 వచనాలు, 18 నుంచి 21 వచనాలు చదువుకుంటే భార్య కూడా తన మాట వినలేదు, కూతుర్లు అల్లుళ్ళు కూడా తన మాట వినక, తనకు మనశ్శాంతి లేక ప్రతిరోజు కూడా ఆ గవిని దగ్గర కూర్చొని, ఆదికాండం 19 మొట్టమొదటి వచనం ప్రకారం కూర్చొని ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడా, మీ కుటుంబంలో పెద్దవారుగా ఉన్న, యజమానుడిగా ఉన్న తండ్రిని ప్రేమించండి. మీ కుటుంబంలో ఒక మంచి భర్తగా ఉన్న అతన్ని మీరు ప్రేమించాలి. నీతిమంతుడిగా ఉన్నవారిని ప్రేమించాలి. ప్రేమించకపోతే నీ జీవిత కాలంలో నువ్వు సుఖపడలేవు. మీరు ఆ అధ్యాయాలు మీరు చదువుకొని వస్తే ప్రతి విషయం కూడా దేవదూతలు లోతుతో మాట్లాడుతూ ఉన్నారు. నేను అనే మాట అక్కడ కనిపిస్తుంది, నీవు అనే మాట అక్కడ కనిపిస్తుంది ఈ 19వ అధ్యాయంలో. ఎందుకు? నేను ఆ ఊరు వెళ్ళినంత వరకు మీరు తోడుండండి, మీ ఉగ్రత వల్ల నేను చనిపోతానేమో అని లోతు ఎందుకు అంటున్నాడు అంటే, లోతు మాటలు భార్య వినదు, కూతురులు వినరు, అల్లుళ్ళు వినరు. అందుకనే నేను అనే సంభాషణ ఆయనకు వచ్చింది. మీరు చెప్పినట్టు నేను చెప్పినా వారు నా మాట వినరు. సరే, దేవదూతలే భార్య చేయి పట్టుకున్నారు, లోతు చేయి పట్టుకున్నారు, కుమార్తెలు చేయి పట్టుకొని వాళ్ళ నలుగురిని ఆ ఊరు దాటించారు. దాటిస్తూ మీరు వెనుదిరగొద్దు అని చెప్పినా సరే లోతు భార్య దేవుడు మాట వినక, భర్త మాట వినక వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్టు మనం చూడగలుగుతాం. ఈరోజు దేవుడు మాట వినలేని స్త్రీ భర్తకు లోబడకంట, భర్తని ప్రేమించలేక, భర్త మాట వినక వెనుదిరుగుతున్నావేమో. ఆ వెనుదిరగడంలో ఏమున్నది? తెలియని పాపము నీలో ఉన్నదా? కొన్ని కారణాల వల్ల కొంతమంది స్త్రీలు అహంభావంతో భర్త మాట వినరు, గర్వంతో భర్త మాట వినరు, పాపములో పడిపోయి వెనుదిరిగి భర్త మాట వినరు. ఆ భర్తకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న స్త్రీ, నీవు సుఖపడగలవా? నువ్వు దీర్ఘాయువుతో బ్రతికుండగలవా? లోతు భార్య దేవుడు మాట వినక, భర్త మాట వినక ఉప్పు స్తంభముగా మారిపోయింది వెనుదిరిగి చూసి. ఈరోజు స్త్రీలు, మ్యారేజ్ అయిన స్త్రీలుగా ఉన్న కొంతమంది స్త్రీల కోసం మాట్లాడుతున్నారు. నీ భర్త మాట వినక వెనుదిరుగుతున్నావా? ఎవరిని చూస్తున్నావు? ఏం చేయాలని చూస్తున్నావు? జాగ్రత్త, మనుషుల పట్ల జాగ్రత్త అని మత్తయి సువార్త 10:17లో దేవుడు ముందే చెప్పాడు. ఈ మనుషులు పైకి అందంగా సమాధిపైలా ఉంటారు కానీ చాలా ప్రమాదమైన వాళ్ళు. నీ భర్తకు నువ్వు మోసం చేయడానికి వీల్లేదు, నీ భార్యకు నువ్వు మోసం చేయడానికి వీల్లేదు. మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటూ నా మార్గంలో నడుచుకొని మీ కుటుంబంతో దీవించబడాలి, 128వ కీర్తన ఆశీర్వాదాలతో దీవించబడాలని ఫస్ట్ నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు. కొంతమంది భర్త మాట వెనుక వెనుదిరిగి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టు మధ్యలో హతమైపోతున్నారు చాలామంది. భర్తను విడిచి సంతోషం లేక రోడ్లు పాలైపోయిన స్త్రీలు ఉన్నారు, మధ్యలో చనిపోయిన స్త్రీలు ఉన్నారు, కన్నవారింటికి వెళ్ళిపోయి జీవితకాలం అంతా ఎలా భర్తను విడిచి బాధపడుతున్న వారు ఉన్నారు చాలామంది. కోట్లు మెట్లెక్కి బాధపడుతున్న వారు ఉన్నారు. ఒకవేళ స్త్రీ, అలాంటి స్త్రీలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ మనసు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. వెళ్ళండి మీ భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు మాట మేము వింటాం, ప్రేయర్ చేసుకుంటాం,
ఇక మీకు లోబడి ఉంటామయ్యా, మమ్మల్ని క్షమించు అని అడిగితే భర్త ఎప్పుడు కూడా క్షమిస్తాడు. ఎందుకంటే ఒక సేవకుడిగా ఉన్న ఆ వ్యక్తి క్షమించే గుణంతోనే ఉంటాడు తప్ప. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక సేవకుడిని బాధ పెట్టకూడదు. నేను చాలా కుటుంబాల్లో చూస్తున్నాను, ప్రత్యక్షమైన సాక్షిని నేను కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాను. సేవ చేస్తున్నారే కానీ భర్తకు లోబడటం లేదు స్త్రీలు. భర్త మాట వినక ఆ సేవకుడు ఎంత ఏడుస్తున్నాడో నాకు తెలుసు. అలాంటి స్త్రీలు ఎవరైనా ఈ వీడియో చూస్తే అర్జెంటుగా నీ బ్రతుకు మార్చుకో. నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను, 3 వీడియోలు పెడతాను, చూడండి.